నల్ల అల్లం. నల్ల అల్లాన్ని మనకి టెక్నికల్‌గా, బొటానికల్‌గా ఏం చేస్తారంటే క్యాంఫేరియా పెర్మిఫ్లోరా అని పిలుస్తా ఉంటారండి. అలాగే ఇది జింజిబెరేసియా ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్ అనమాట. ఈ అల్లంలో డిఫరెంట్ 1600 రకాలు ఉన్నాయండి టోటల్‌గా ప్రపంచం మొత్తం మీద చూస్తే. ఇది బేసిక్‌గా కంబోడియా నుంచి బేసిక్‌గా జనరేట్ అయింది. తర్వాత థాయిలాండ్ కూడా బాగా ఫేమస్ అనమాట. ఈ బ్లాక్ జింజర్ ఏదైతే ఉందో దీనికి అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ జింజర్ అన్నదాన్ని మోర్ దాన్ 1000 ఇయర్స్ నుంచి మనకి ఇప్పుడు థాయిలాండ్ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్స్‌లో వాడుతున్నారండి. దీన్ని వాడటం వల్ల ఏంటంటే మనకి చాలా రకరకాల మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం బ్లాక్ టర్మరిక్ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇన్ని రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయి దానికి. సిమిలర్‌గా బ్లాక్ జింజర్ కూడా చాలా రకాల మెడిసినల్ యూజెస్ ఉన్నాయన్నమాట. ఇందులో ముందుగా చెప్పుకోవాలనుకుంటే ఇది మంచి డయాబెటిక్‌కి చాలా బాగా పనిచేసే మంచి ఔషధం అండి. దీని డోసేజ్ అన్నది మనకి రెగ్యులర్‌గా తీసుకుంటే 3 గ్రామ్స్ టు 4 గ్రామ్స్ వరకే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదండి. ఫర్ 1 మంత్ తీసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ అగైన్ కొన్నాళ్ళు డిస్కంటిన్యూ చేయాలి దీన్ని. సో ఇవి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే అస్తమానం షూటప్ అయిపోయి టాబ్లెట్స్ వాడినా కూడా మనకు రాకుండా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వాడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుందండి. చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుందని దీని మీద కొన్ని రీసెర్చ్ స్టడీస్ జరిగినాయి ఆల్రెడీ. అలాగే దీని నెక్స్ట్ ఉపయోగం ఏంటంటే ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉండి బాగా కంట్రోల్ అవుతలేదో, ఎక్కువ డోసెస్లో మనం మందులు వాడుతున్నామో, సో దీన్ని డైట్ రెగ్యులర్గా తీసుకుంటే మనం 2 గ్రామ్స్ అట్లా తీసుకోవచ్చండి డైట్ రెగ్యులర్గా. సో తీసుకుంటే మనకి బీపీకి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే ఉండదండి. ఎందుకనంటే ఇది తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన బ్లడ్ ఫ్లో అన్నది ఏదైతే ఉంటుందో అది థిన్నింగ్ అయ్యి బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఆటోమేటిక్‌గా ప్రెషర్ తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. మన ఆర్టరీస్ అన్నీ కూడా చాలా ఫ్రీగా మూవ్‌మెంట్ అవుతాయన్నమాట. సో బ్లడ్‌ని మనకు థిక్ అయ్యే కొలది ఏమవుతుందంటే ఎక్కువ పంపింగ్ చేయాలి. ఆర్టరీస్ క్లోజ్ అయ్యే కొలది కూడా ఆర్టరీస్ అంటే ఏంటి? రక్తనాళాలు. రక్తనాళాలు క్లోజ్ అయ్యే కొలది మనకి హార్ట్ మీద ఎక్కువ లోడ్ పడతా ఉంటది. అంటే ఎక్కువ పంపింగ్ చేస్తూ ఉండాలి. గట్టిగా పంపింగ్ చేస్తేనే కదా సన్నబడ్డప్పుడు వాటర్ ఎక్కువ వెళ్ళాలంటే. సో అదే విధంగా ఈ బ్లడ్‌ని థిన్‌గా ఉంచుతుంది. ఆర్టరీస్‌ని మంచి హెల్తీగా చేసి ఆ లోపలున్న ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇది ట్రైగ్లిజరైడ్స్ అన్నిటిని కూడా తగ్గించి మన హార్ట్ మీద ప్రెషర్ పడకుండా ఆటోమేటిక్‌గా బ్లడ్ న్యాచురల్‌గా ఫ్లో అవుతానికి సో ఈ బ్లాక్ జింజర్ అన్నది చాలా ఉపయోగపడుతుందండి నల్లాల్లో. సో ఇది మన క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో, డిఫరెంట్ కాన్సంట్రేట్ రూపంలో కూడా మనకు ఆన్‌లైన్‌లో దొరకవచ్చు. సో ట్రై చేస్తే ఎక్కడైనా కూడా సో చాలా ఉపయోగం అనమాట ఇది. సో బ్లడ్ ప్రెషర్‌కి చాలా బాగా పనిచేసే ఒక మంచి అద్భుతమైన మెడిసిన్ అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఎవరికైతే మనకి ఈ స్కిన్ ర్యాషెస్ కానీ దెన్ ప్యాచెస్ కానీ వస్తాయో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఫేస్ గ్లో రావాలనుకుంటే దీన్ని ఏం చేయాలంటే ఈ నల్ల అల్లాన్ని తీసుకొని మనం దీన్ని పేస్ట్‌ని కొంచెం తీసుకొని దాన్ని పాలలో దీని పేస్ట్‌ని కలిపేసేసి దాంట్లో ఆ పాలలో ఏం చేయాలంటే ఒక క్లాత్ ఏదైనా లేకపోతే కాటనో దూది తీసుకొని